హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. మనకి ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతున్న కన్నప్ప మూవీ గురించి దానికి రైటర్ అయిన అండ్ చాలా గ్రేట్ రైటర్ తోట ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో నమస్తే సార్. హలో అమ్మా, ఎలా ఉన్నారు సార్? గుడ్, బాగున్నాను. కన్నప్ప మూవీ గురించి అంటే మీరు ఒక గ్రేట్ రైటర్. ఆరెంజ్ మూవీ, బిల్లా మూవీ అండ్ మనకి అనుష్కతో తీసిన రుద్రమదేవి కూడా మూవీకి కూడా మీరు చాలా మంచిగా రైటింగ్ ఇచ్చారు. మంచి హిస్టారికల్ మూవీస్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. కన్నప్పకి మీకు మధ్య గల జర్నీ ఏంటి? కన్నప్ప సినిమా అనేది నేను అనుకోకుండా అడిగి మరీ ప్రాజెక్ట్లోకి వచ్చాను. నేను విష్ణు మంచు గారు ఒక డిఫరెంట్ జోనర్లో ఒక 8 సినిమాలు ప్లాన్ చేశారు. వాటికి రైటర్గా నన్ను పిలిచారు. అట్లా ఉండగా కన్నప్ప సినిమా వర్క్ జరుగుతుంది. నేను ఆయన అడిగాను, సార్ నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే చాలా ఇష్టం, నేను వర్క్ చేస్తాను, నేను కంట్రిబ్యూట్ చేస్తాను. సో విష్ణు గారు, మోహన్ బాబు గారు సాదరపూర్వకంగా నన్ను ఆహ్వానించారు. నేను ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యాను. సో నేను ఈ ప్రాజెక్ట్లో పాల్పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వై సార్, ఎందుకని ఒక లైన్ చూసి కన్నప్పకి నేను వెళ్తానని చెప్పారా, లేకపోతే ఎందుకు మీకు అంతలాగా అట్రాక్ట్ చేసిన ఆస్పెక్ట్ ఏంటి కన్నప్పలో? అంటే నేను ఒక సినిమాలు అవన్నీ బుక్లు అవన్నీ అన్నిటికీ మించి మన ఇండియన్ కల్చర్, హిస్టరీ వాటి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ని. మన భారతదేశ చరిత్రని, సంస్కృతిని, భాష గురించి గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్పే సినిమాల్లో నేను ఇసుకరేణులో భాగం కావాలని నా కోరిక. సో కన్నప్ప సినిమా అనేది అలాంటి గొప్ప కథ. అంటే శ్రీకాళహస్తి ప్రాంతంలో జరిగిన ఒక నిజమైన కథ. చరిత్ర ఇది పుక్కిటి పురాణం కాదు, శివలీలని చెప్పడం కోసం కల్పించిన కట్టుకథ కాదు. ఇది చరిత్రలో జరిగింది. కన్నప్ప అనే వ్యక్తి ఉడుమూరు ప్రాంతంలో 2-3 శతాబ్దాల మధ్య జీవించిన వ్యక్తి. ఆయన గురించి ఆది శంకరాచార్యుల వారు తన శివానంద లహరి అనే కావ్యంలో, ఆయన శ్రీశైలం మల్లికార్జున సందర్శనానికి వచ్చినప్పుడు ఆయన రాసిన కావ్యంలో 63వ శ్లోకంలో కన్నప్ప గురించి రాశాడు. కించిత్ మాంసశేషక బలం నా నవ్యాపహారాయతే భక్తిం నా పుంసాం వనచరో భక్తావతాంసాయతే అని. కొంచెం ఎంగిలి మాంసం పెట్టిన ఒక అడవి మనిషిని నువ్వు భక్తుల్లోకెల్లా గొప్పవాణ్ణి చేసావు కదా పరమేశ్వర అని ఆది శంకరాచార్యుల వారు కన్నప్ప గురించి మొట్టమొదటి ప్రస్తావించారు. ఒక ఆది శంకరాచార్యుల వారు, తెలంగాణ చెందిన పాల్కూరు సోమవారం రాసిన బసవ పురాణం, దుర్జటి మహాకవి రాసిన శ్రీకాళహస్తి మహత్యం, అలాగే తమిళనాడులోని పెరియ పురాణం, ఇంత గొప్ప కావ్యాలు గ్రంథాలు రాసిన కన్నప్ప కథ ఈ జనరేషన్కి పూర్తిగా తెలియదు. సో ఈ జనరేషన్కి తెలియజెప్పే ప్రయత్నంలో కన్నప్పని కొత్త తరంగా ఆవిష్కరిస్తున్నారు. అంటే ఇది ఇట్స్ నాట్ ఏ కన్నప్ప అనేది ఒక డివోషన్ కాదు, బయోపిక్ ఆఫ్ కన్నప్ప. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో విష్ణు గారి కథ రాసిన తీరు నన్ను చాలా ఎగ్జైట్ చేసే. ఇలాంటి ప్రాజెక్టులో నేను భాగం పంచుకోవాలని చెప్పే ఉద్దేశంతోనూ నేను అడుగుపెట్టాను. నాకు చేతనైనంత నేను పాలు పంచుకున్నాను. సో దీనికి అడిషనల్ స్క్రీన్ ప్లే రైటర్గా కూడా మీరు ఉన్నారు అండ్ మంచి డైలాగ్స్ కూడా అందించారని చెప్పేసి మాకు తెలుస్తుంది. ఎందుకంటే మీ నుంచి డైలాగ్స్ అంటే మేము ఎలా ఉంటాయో మేము ఎక్స్పెక్ట్ చేయగలం. సో దీని నుంచి జనాలు యాజ్ ఏ ఆడియన్స్గా ఓన్లీ డివోషనల్ ఆడియన్స్ మాత్రమే వెళ్ళాలా, లేకపోతే ఎటువంటి ఆడియన్స్ వెళ్ళాలి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ నుంచి? అంటే ఇప్పుడు చాలామందిలో ఒక డైలమా ఉంటుంది, దేవుడిని నమ్మాలా వద్దా, దేవుడిని ఏం కోరాలి అనేది. సో కన్నప్ప అనేవాడు ఒక నాస్తికుడు. అతను నాస్తికత్వం గురించి, దేవుడి గురించి మాట్లాడే మాటలు నేను ఇప్పుడు డైలాగ్ సినిమా రివీల్ చేయలేను, కానీ డెఫినెట్గా రేపు థియేటర్లో దద్దరిల్లుతాయి డైలాగ్స్. ఒకటి చేద్దాం. లేదు సో వాటిని ఇంకా చాలా టైం ఉంది ప్రమోషనల్ కంటెంట్ రావడానికి. సో డెఫినెట్గా అతను మాట్లాడే మాటలు అవి ఆడియన్స్ని ఆలోచింపజేస్తాయి. ఇది కరెక్టే కదా, ఒక లాజిక్ అనిపిస్తూ ఉంటుంది. అలాగంతో పాటు అతనిలో ఉన్న ఒక ప్రేమ అనేది ఒక పీక్స్. అంటే శివుణ్ణే అంత ప్రేమించిన వాడు తన భార్య అని తన తండ్రిని ఎంత ప్రేమించుంటాడు. ప్రేమ అనేది అతనిలో సహజంగా ఉన్న గుణం. తండ్రిని ప్రేమించాడు, భార్యను ప్రేమించాడు, స్నేహితులను ప్రేమించాడు, గుడిని జనాలను ప్రేమించాడు, వాళ్ళ కోసం ఏం చేయడానికి సిద్ధపడ్డాడు. అటువంటి వాడు శివుడిని అడగల, శివుడికి తనే ఇచ్చాడు. త్రినేత్రుడికి తన కళ్ళే దానం చేసిన వ్యక్తి కన్నప్ప. సో అటువంటి వ్యక్తి జీవితంలోనే డిఫరెంట్ యాంగిల్స్, అతని ట్రావెల్ ఈ ఆడియన్స్కి, ఈ తరం ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంది.